కేవలం అట్టడుగు వర్గాల తరపున ప్రతినిధిగా ఒక గుడ్ సమరిటన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే దానికి వాళ్ళు ఇచ్చే వక్ర భాష్యాలు ఏంటంటే, అంటే ఆయన కూడా పేదవాడైతేనే పేదల తరపున ప్రతినిధి అయి ఉండాలనేది అది వాళ్ళు చేస్తున్న విపరీతార్థం. వాస్తవానికి ప్రపంచంలో పేదల ప్రతినిధిగా అనేక మంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నిలబడి పేదల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులను కూడా ఎంతో ఇది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సామాజికవేత్తలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. కానీ దానికి ఆయన స్పెషల్ చార్టర్ ఫ్లైట్లో వెళ్ళారు, ఆయన చాలా పేదవాడు, ఇలాంటి వక్ర భాష్యాలన్నీ. మరి నువ్వు డబ్బు గలవాడు అయితే నువ్వు కోటాను కోట్ల రూపాయలు దోచేసావు కదా, మరి నువ్వు పేద ప్రజలకు నువ్వు ఎంత సహాయం చేసావు? ఇది నేను పేదవాడిని చెప్పాలి కదా. కానీ ఇక్కడ మనం మన ప్రేక్షకులు కూడా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. ఇందాక కృష్ణారావు చెప్పినట్టు వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్లో చాలా పెద్ద మొత్తంలో ఒక వేరియేషన్ చూపిస్తున్నారు. దీనికి నేనేంటంటే ఒక ఆప్టమిస్టిక్గానే కాదు, నిన్నే చెప్పాను నేను పరిశీలన, ఇప్పుడు ఫలితాల్లో తీరును చూసి నేను మాట్లాడటం కాదు. నా ఉద్దేశంలో ఏంటంటే 10 గంటల వరకు వచ్చేటువంటి కౌంటింగ్ అంతా కూడా వాళ్ళకు అనుకూలంగా వస్తుందని, 10 గంటల సమయం దాటిన తర్వాత నుంచి కౌంటింగ్ చాలా డిఫరెంట్ దీంట్లో వెళుతుందనేది, క్రమంగా రాను ఆ లీడ్స్ అన్ని కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది నాకు ఉన్న ఒక పరిశీలన. దానికి కారణం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ గురించి ఎలాగో అనుకున్నాం. పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా ఏకపక్షంగా వాళ్ళకే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఉదయం ఈ శక్తులన్నీ కూడా ఇది కార్లలో వచ్చినటువంటి వాళ్ళు, ఖరీదైన కార్లలో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా ముందే రకరకాల స్టార్ హోటల్స్లో దిగి మీటింగులు పెట్టుకొని ఏది ఏమైనా సరే ఫస్ట్ అవర్లో మన ఓట్లు పడిపోవాలి అని చాలా కసిగా వాళ్ళంతా కూడా చాలా ప్లాన్డ్గా అండి. నిజంగా చెప్పాలంటే ఒక ప్లానింగ్, అది పాజిటివ్ వైబ్సా నెగిటివ్ వైబ్సా అనేది పక్కన పెడితే పర్ఫెక్ట్ ప్లానింగ్లో మాత్రం ఈ కూటమి శక్తులన్నీ కూడా ఒక గూటి కిందకు వచ్చాయని చెప్పాలి. ఆ రకంగా చాలా ప్లాన్డ్గా వాళ్ళు చేశారు. తర్వాత మీకు క్రమంగా మధ్యాహ్నం నుంచి మొదలంటే ఇప్పుడు మీకు చాలామంది పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఓటు వేయటం కోసం అని చెప్పని వాళ్ళ కూలీ పనులు లేకపోతే వాళ్ళ పనులు మానుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళంతా పనులకు వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చి తీరిగ్గా ఓటు వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళే. అందుకనే రాత్రి వరకు కూడా చాలా చోట్ల ఓటింగ్ కొనసాగటం, తర్వాత పెద్ద పెద్ద బారులు తీరిన మహిళల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండటం, ఇదంతా కారణం ఏంటంటే అది అసలు కారణం. ఆ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీకి మెజారిటీ ఓట్లే పడి మ్యాక్సిమం పడి అని చెప్పి అనేది నాకున్నటువంటి ఒపీనియన్. సో ఆ క్రమంలో చూసుకుంటే ఫస్ట్ అవర్స్లో వేసిన ఓట్లన్నీ కూడా వీళ్ళంతా చాలా ప్లాన్డ్గా వెళ్ళి ముందు కసిగా వేశారు. వైసీపీ మీదను జగన్మోహన్ రెడ్డి గారి మీద కసిగా వేసినటువంటి ఓట్లు అవన్నీ కూడా లీడ్స్ సహజంగానే వాళ్ళకే చూపిస్తాయి అని చెప్తున్నారు. ఉదయాన్నే క్యూలో నిలబడి కొంతమంది ఆ ఓటర్ల క్యూలో కొంతమంది టీడీపీ వాళ్ళు చేరిపోయి మీ భూములు లాక్కుంటారు, గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ భూములు మీకు చేశారండి. వాళ్ళు ఎన్ని చేయాలని చేశారండి, అసలు అది గుర్తుపెట్టుకుని ఒకటి కాదు, అదే చెప్తారు. ఈ రకంగా క్యూలో కూడా నిలబడి ప్రచారం చేశారని చెప్తున్నారు. అవును, ఆ విధంగా మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో పడిన ఓట్లన్నీ కూడా ఈ కూటమి శక్తులకే పడినటువంటి ఓట్లు. తర్వాత జెన్యూన్గా నిజమైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ప్రజలు, ఆ ప్రజా తీర్పు అనేటువంటిది మధ్యాహ్నం నుంచి అంటే సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది. అవన్నీ కూడా క్రమంగా మళ్ళీ వైసీపీ దిశగా మారుతాయి అనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒక ఆశ, అభిప్రాయం.